అరణ్యకాండలో ఇది అంతిమ అధ్యాయమా? మావోయిస్టుల ఉద్యమం ముగిసిపోయిందా? భారీ ఎన్కౌంటర్లతో కోలుకునే పరిస్థితి లేదా? అగ్రనేతలు అనేవారే లేకుండా పోయారా? లొంగుబాట్లతో ఉద్యమానికి తెరపడుతుందా? తూటా రాజ్యంలో వెలుగు చూడని నెత్తుటి నిజమేంటి? ఒకప్పుడు బలమైన క్యాడర్, ఉద్యమంలో మెలికలు తిరిగిన పట్టున్న అగ్రనేతలు, వ్యూహ ప్రతివ్యూహాలు, ఇలా మావోయిస్టు పార్టీ ఓ వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు కంచుకోటకు బీటలు వారింది. వరుస ఎన్కౌంటర్లు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. టాప్ లీడర్లంతా హతమవడంతో ఇప్పుడు వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందా అన్న సందేహం కలుగుతోంది. దండకారణ్యం దద్దరిల్లుతోంది. మావోయిస్ట్ టాప్ క్యాడర్ హతమవుతోంది. ఒకప్పుడు గర్జించిన గన్స్ రీసౌండ్ ఏమైంది? వరుస ఎన్కౌంటర్లు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయా? మావోయిస్టులకు అన్ని దారులు మూసుకుపోయాయా? దారి తెన్ను తెలియని పరిస్థితిలో ఉన్నారా? ఆపరేషన్ కగార్ క్లైమాక్స్కి వచ్చిందా? వచ్చే ఏడాది మార్చి కల్లా కేంద్రం టార్గెట్ పూర్తవుతుందా? అడవుల్లో గర్జించిన గన్ శాంతి చర్చలు కోరుకుంటోంది. ఎక్కుపెట్టిన పోలీస్ తుపాకీని దించేది లేదంటోంది కేంద్రం. టాప్ లీడర్లే టార్గెట్గా ఆపరేషన్ కగార్ కొనసాగిస్తోంది. మావోయిస్టుల కీలక స్థావరాల్ని రౌండప్ చేసి మరీ ట్రిగ్గర్ నొక్కుతోంది. వరుస పెట్టి షాకుల మీద షాకులిస్తోంది. అగ్రనేతల్ని లక్ష్యంగా చేసుకుంటూ ఎన్కౌంటర్ చేస్తోంది. దండకారణ్యం నిత్యం కాల్పులతో దద్దరిల్లుతోంది. ఏ ఎన్కౌంటర్ చూసినా మావోయిస్టుల సైడ్ ప్రాణనష్టం ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా టాప్ లీడర్లు ఒక్కొక్కరు కాదు, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే చాలామంది మావోయిస్ట్ నాయకులు హతమయ్యారు. ఫలితంగా ఆపరేషన్ ఖగార్ క్లైమాక్స్కు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఒక పక్క లొంగుబాట్లు, ఇంకో పక్క ఎన్కౌంటర్లు మావోయిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సేఫ్ జోన్లలోకి పోలీసులు ఎంటర్ అవుతుండడం కలవరపెడుతోంది. వరుస ఎదురు కాల్పుల్లో అగ్రనేతలు హతమవ్వడం మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తోంది. నడిపించే నాయకులు లేకపోవడంతో దారి తెన్ను తెలియని పరిస్థితి. అసలే రిక్రూట్మెంట్లు లేవు. ఉన్న క్యాడరంతా పదుల సంఖ్యలో తగ్గుతోంది. గత నెల రోజుల్లో దాదాపు 100 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలోనే ఇప్పటిదాకా 200 మందికి పైగా చనిపోయి ఉంటారని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ రేంజ్లో జరుగుతున్న క్లైమాక్స్ వార్ మావోయిస్టుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. వరుస దెబ్బలతో మావోయిస్టు పార్టీ శాంతి చర్చల ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. డిస్కషన్స్కు సిద్ధమంటూ కేంద్రానికి లేఖలు రాసింది. అక్కడి నుంచి నో రెస్పాన్స్. చర్చల్లేవ్, గిర్చల్లేవ్, లేపేయడమే పని అన్నట్లుగా అటు కేంద్రం ఇటు బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఆపరేషన్ కగార్ను దూకుడుగా కొనసాగిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్ట్ రహిత భారత్ లక్ష్యంగా బలగాలు జెట్ స్పీడ్ మీదున్నాయి. పోతే లొంగిపోండి, లేకపోతే మీ ఇష్టం అంటూ ఎన్కౌంటర్లతో దడపుట్టిస్తున్నాయి. ఇటు లొంగిపోలేక అటు తప్పించుకోలేక మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. కర్త కర్మ క్రియగా భావించే లీడర్లు సైతం చనిపోతూ ఉండడం మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. క్రమంగా క్యాడర్ కోల్పోతూ ఉండడం, టాప్ లీడర్లకు వయసు మీద పడుతూ ఉండడం మైనస్గా మారింది. ఇదే వీక్నెస్గా భద్రతా బలగాలు మాటువేసి దెబ్బ కొడుతున్నాయి. ఒకప్పుడు మావోయిస్టులు షెల్టర్ జోన్ల వైపు వెళ్లాలంటే పోలీసులకు సవాల్గా ఉండేది. అడవుల్ని జల్లెడ పట్టినా శత్రు దుర్భేద్యాల్ని ఛేదించడం కష్టంగా ఉండేది. అక్కడి నుంచి యాక్షన్కు రియాక్షన్ కూడా ఓ రేంజ్లో ఉండేది. పోలీస్ దెబ్బ కొట్టిన రోజుల్లోనే ప్రతీకార దాడులకు దిగేది. వారి కంచుకోటల వైపు కాలు పెట్టేలా పరిస్థితి ఉండేది కాదు. పచ్చని అడవిలో అడుగు తీసి అడుగు వేయాలంటే ఎక్కడ ల్యాండ్ మైన్ పేలుతుందో అని జవాన్లు భయపడేటోళ్లు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టుల కంచుకోటల్లో పోలీస్ తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మరణించారు. ప్రధాన కార్యదర్శి స్థాయి నేత ఎన్కౌంటర్లో మరణించడం 30 ఏళ్లలో తొలిసారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ డీఆర్జీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు తారసపడి కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో పోలీస్ సహాయకుడు ఒకరు మృతి చెందినట్లు ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ వర్మ తెలిపారు. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు. ఆయనపై 1.5 కోటి రివార్డుంది. బసవరాజు ఉన్నారన్న సమాచారంతో మాద్ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్ బాధ్యతలను నంబాల కేశవరావు నిర్వహించారు. నంబాల కేశవరావుది శ్రీకాకుళం జిల్లా జీయన్నపేట. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు.
పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల కేశవరావు ఒకరు. పోలీసుల ఎన్కౌంటర్లో సిపిఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు చనిపోయినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. నక్సలిజంపై భారత్ చేస్తున్న 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడిని భద్రతా దళాలు అంతం చేయడం ఇదే మొదటిసారి అని పోస్ట్ చేశారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో పాల్గొన్న భద్రతా దళాల ధైర్య సాహసాలను ప్రశంసించారు అమిత్ షా. ఈ ఆపరేషన్ తర్వాత ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో 54 మంది నక్సలైట్లు అరెస్ట్ అయ్యారని, 84 మంది లొంగిపోయారని తెలిపారు. 31 మార్చి 2026లోగా నక్సలిజాన్ని నిర్మూలించాలని కృతనిశ్చయంతో కేంద్రం ఉందని చెప్పుకొచ్చారు. ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్ట్ చీఫ్ నంబాల కేశవరావు ఉండడంతో మావోయిస్టులపై ఇది బిగ్ విక్టరీ అని ప్రధాని మోడీ అన్నారు. నక్సల్స్పై పోరాటంలో ఇదో మైలురాయి, భద్రతా బలగాలు సాధించిన విజయం చూసి గర్వంగా ఉందని పోస్ట్ చేశారు. తమ ప్రభుత్వం శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉందని, అందుకే మావోయిజం మూలాలను చెరిపేస్తున్నామని స్పష్టం చేశారు. ఇటీవల కర్రెగుట్టలో చేపట్టిన ఆపరేషన్ కగార్ సైతం సక్సెస్ అయింది. ఈ ఆపరేషన్లో భారీగా మావోయిస్టులు హతమయ్యారు. ఆపరేషన్ కగార్ తర్వాత జాతీయ జెండాను ఎగరవేసి విజయాన్ని ప్రకటించాయి భద్రతా దళాలు. ఇప్పుడు ఏకంగా మావోయిస్ట్ చీఫ్ ప్రాణాలు కోల్పోవడంతో ఆపరేషన్ కగార్ పూర్తి కావచ్చిందంటూ కేంద్రం అంటోంది. సుప్రీం కమాండర్ నంబాళ్ల కేశవరావు మావోయిస్టు పార్టీకి బ్యాక్ బోన్. మిలిటరీ దాడుల వ్యూహకర్తగా మంచి పేరుంది. స్కెచ్ వేస్తే టార్గెట్ మిస్ అవ్వదు. ఎన్నో ఆపరేషన్ల సక్సెస్ వెనుక మాస్టర్ మైండ్ ఆయనే. మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడంలో ఆయనకు సాటెవ్వరూ లేరు. బీటెక్ చదివిన నంబాళ్ల మావోయిస్టు ఉద్యమానికి ఎలా ఆకర్షితులయ్యాడు? ఇన్నేళ్లుగా చక్రం తిప్పిన మాస్టర్ మైండ్ చివరికి ఎలా పోలీస్ తూటాకు దొరికిపోయాడు? నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మిలిటరీ ఆపరేషన్స్ మాస్టర్ మైండ్, వ్యూహాల రూపకల్పనలో దిట్ట. చంద్రబాబుపై అటాక్, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకులపై మెరుపు దాడులకు ఇతనే వ్యూహకర్త. గెరిల్లా యుద్ధం, కొత్త రకాల ఐఈడీస్ వాడకం, బలమైన సైనిక వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం, టార్గెట్ను కంప్లీట్ చేయడంతో పాటు చాకచక్యంగా తప్పించుకోవడంలో నంబాల ఎక్స్పర్ట్. క్రీడాకారుడు, 6 అడుగుల పొడవు ఉండడంతో పోలీసుల నుంచి ఈజీగా ఎస్కేప్ అయ్యేవారు. మిలిటరీ తరహా దాడులకు వ్యూహరచన చేయడంలో నక్సలైట్ ఉద్యమానికి ఆయనో టార్చ్ బేరర్. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో అన్ని ప్రధాన మావోయిస్ట్ దాడుల వెనుక మాస్టర్ మైండ్ నంబాల కేశవరావే. దశాబ్ద కాలం పాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేసిన నంబాల గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల అమల్లో కఠినంగా వ్యవహరించేవారు. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మేవారు. టార్గెట్ ఫిక్స్ చేస్తే మిస్ అవ్వదు. ఎంత పెద్ద అటాక్ అయినా సక్సెస్ అవ్వాల్సిందే. ఇలా వ్యూహాత్మక దాడుల్లో దూకుడుగా ఉండేవారు నంబాల. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో మెరుపు దాడులు జరిగాయి. 2003 అక్టోబర్లో అలిపిరిలో నాటి సీఎం చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అరకులో తెలుగుదేశం నాయకుడు కిడారి సర్వేశ్వరరావు హత్యకు నంబాలే కారణమనేది పోలీసుల డౌట్. 2010లో దంతెవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లు 2 కొండల మధ్యకు వచ్చాక మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. పారిపోయే ఛాన్స్ లేకుండా దాడికి వ్యూహరచన చేశారాయన. 2013 మే 25న జగదల్పూర్ జిల్లాలోని జీరామ్ ఘాటీ దగ్గర మావోయిస్టులు జరిపిన దాడిలో 27 మంది మరణించారు. ఈ దాడిలో మాజీ ఎంపీ మహేంద్ర కర్మ, కేంద్ర మాజీ మంత్రి విసి శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదలియార్, అప్పటి పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్లు చనిపోయారు. ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి నంబాలయే. ఈ తరహా ఘటనల సమయంలో నంబాల కేశవరావు తన పేరును ప్రకాష్ అలియాస్ కృష్ణ అలియాస్ దారపు నరసింహారెడ్డి వంటి మారుపేర్లతో కార్యకలాపాలు సాగించారు. నంబాల కేశవరావు 1955లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జియ్యన్నపేట గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి టీచర్. ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. వరంగల్ ఆర్ఈసీలో నంబాల కేశవరావు ఇంజనీరింగ్ చదివారు. కాలేజీలోనే విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల నంబాల ఆకర్షితులయ్యారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో ఆరితేరారు. 1987లో బస్తర్ అడవుల్లో మాజీ ఎల్టీటీఈ, మాజీ సైనికుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. 2018 నవంబర్లో గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం సాయుధ భూపోరాట ప్రభావం తొలి నుంచి కేశవరావుపై ఉంది. 1970లోనే నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితులైన ఈయనకు తన జీవితంపై శ్రీకాకుళం రైతుల ఉద్యమం చెరగని ముద్ర వేసినట్లు చెబుతారు. రాడికల్ ఉద్యమంలోని సూరపరేణి జనార్దన్, జన్ను చిన్నా ప్రభావంతో కేశవరావు అటువైపు అడుగులు వేశారు. ఆర్ఈసీ విద్యార్థులకు సిపిఐఎంఎల్ నేత కొండపల్లి సీతారామయ్య మార్గదర్శనం చేస్తూ ఉండడంతో
ఆయనతో కేశవరావుకు సాన్నిహిత్యం పెరిగింది. ఇదే సమయంలో మరో సిపిఐ-ఎంఎల్ నాయకుడు కేజీ సత్యమూర్తితోనూ సమాలోచనలు సాగిస్తూ వస్తున్న కేశవరావు 1976లో పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. నాటి నుంచి నేటి వరకు విప్లవ ఉద్యమంలోనే తన జీవితాన్ని అర్పించారు. ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పారు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ గెరిల్లా జోన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేశవరావును విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులోని మన్యం ప్రాంతానికి ఇన్ఛార్జిగా నియమించింది. పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ బాధ్యునిగా కేశవరావు వ్యవహరించారు. గిరిజనులతో కలిసి ఉద్యమ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండగా పోలీసులు నిఘా పెట్టారు. ఒక్కసారి మాత్రమే అరెస్ట్ అయ్యారు కేశవరావు. 1980లో శ్రీకాకుళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మధ్య ఘర్షణ జరిగినప్పుడు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులకే బెయిల్పై విడుదలైన నంబాల ఆ తర్వాత పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇన్నేళ్లలో ఇప్పటి వరకు కేశవరావు ఎప్పుడూ పోలీసులకు చిక్కలేదు. 1987 చివర్లో కేశవరావు విశాఖపట్నం వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందడంతో మాటువేశారు. మద్దిలపాలెం సమీపంలో పట్టుకునేందుకు ప్రయత్నం చేసినా పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. ఈస్ట్ డివిజన్కు గంగన్న పేరుతో కార్యదర్శిగా పనిచేసిన కేశవరావు మధ్యప్రదేశ్లోని బస్తర్ జిల్లా, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ జిల్లా, ఈ 4 ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి కేశవరావు ఇన్ఛార్జి కాగా కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ సభ్యులు. దేశంలో బలమైన 2 సాయుధ మావోయిస్టు గ్రూపుల్లో ఒకటైన మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ పీపుల్స్ వార్ విలీనమై 2004 సెప్టెంబర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా ఆవిర్భవించిన తర్వాత కూడా అదే పదవిలో కొనసాగారు. వయోభారం, అనారోగ్యంతో 2016లో గణపతి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఆ స్థానంలో కేశవరావు బాధ్యతలు చేపట్టారు. గెరిల్లా యుద్ధం, ఐఈడీల వినియోగంలో సిద్ధాస్తుడిగా పేరొందిన కేశవరావు భద్రతా బలగాలకు సవాలుగా మారారు. దేశ దర్యాప్తు సంస్థలు ఆయన పేరును మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో ఆయనపై ₹1.5 కోటి రివార్డుంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో బంకర్లో కేశవరావు ఉండొచ్చని అనుమానంతో జల్లెడ పట్టారు. కొంతకాలంగా కేశవరావు ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వస్తుండగా ఇప్పుడు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. ఒకప్పుడు పోలీస్ పంజా విసిరితే మావోయిస్టుల ప్రతీకారం అంతకు మించుండేది. దాడికి ప్రతిదాడి అన్నట్లుగా చెలరేగేవాళ్లు. కానీ ఇప్పుడు వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నా అక్కడి నుంచి రియాక్షన్ లేదా? మావోయిస్ట్ క్యాడర్ పూర్తిగా తగ్గిపోవడమేందుకు కారణమా? రివర్స్ అటాక్ సంగతి అటుంచితే ఉన్నవాళ్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందా? అగ్రనేతల్ని కోల్పోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా? ఇక నెక్స్ట్ టార్గెట్ హిడ్మాయేనా? అబూజ్మండ్ అడవుల్లో కొన్నాళ్లుగా తుపాకులు గర్జిస్తున్నాయి, బుల్లెట్లు వర్షిస్తున్నాయి. ఈ మధ్యనే కర్రెగుట్టలు ఎరుపెక్కాయి. దండు మీద మందుగుండు పేలింది. పోలీసు దళం అడవంతా జల్లెడ పడుతోంది. అరణ్య గర్భంలో ఆపరేషన్ కగార్ యమ స్పీడ్గా సాగుతోంది. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల మృతితో మావోయిస్టుల వేట ఆఖరి అంకానికి చేరుకుందా? భద్రతా బలగాలు చివరి యుద్ధానికి వచ్చేశాయా? వరుస ఎన్కౌంటర్లు, టాప్ లీడర్ల మరణాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఈ మధ్యనే కాల్పులతో కర్రెగుట్టలు దద్దరిల్లాయి. మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ కీలక నేతలు హిడ్మా, దేవ టార్గెట్గా బిగ్గెస్ట్ ఆపరేషన్ కొనసాగింది. ఈ ఎన్కౌంటర్లో 40 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. దీనికన్నా ముందు 4-5 భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. గతేడాదే కాదు, ఈసారి మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఈ 5 నెలల్లోనే కోలుకోలేని విధంగా నష్టపోయింది. అన్నింటికి మించి నంబాలను కోల్పోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద లోటు. ఎన్నో మెరుపుదాడులకు మాస్టర్ మైండ్ అయిన ఆయన లేకపోవడం బిగ్ మైనస్సే. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలి. ఇదే కేంద్రం టార్గెట్. ఇందుకోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముమ్మరంగా సాగుతోంది. అటు అబూజ్మడ్, ఇటు దండకారణ్యాన్ని స్కాన్ చేస్తోంది. వరుస ఎన్కౌంటర్లతో పచ్చని అడవి ఎరుపెక్కుతోంది. 10ల సంఖ్యలో ఎన్కౌంటర్లతో దడ పుట్టించాయి భద్రతా దళాలు. ఏ ఘటన చూసినా మావోయిస్టుల వైపు ప్రాణనష్టం ఎక్కువగానే ఉంది. 100ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. గతేడాది 4-5 భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే కాల్పుల మోతతో అడవులు దద్దరిల్లుతూ వస్తున్నాయి. బుల్లెట్ల చప్పుళ్లు రీసౌండ్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మరో బిగ్గెస్ట్ ఆపరేషన్ మావోయిస్ట్ ఉద్యమాన్ని క్లైమాక్స్ చేరేలా చేసింది. కర్రెగుట్టలంటే మావోయిస్టుల కంచుకోట. ఇన్నాళ్లు ఇక్కడకు బలగాలు చేరుకోవడం అసాధ్యమనుకున్నారు. కానీ ఊహించని విధంగా అన్ని వైపుల నుంచి కర్రెగుట్టల్ని భద్రతా బలగాలు రౌండప్ చేశాయి. కిలోమీటర్ల మేర లోపలకు చొచ్చుకుని వెళ్లాయి. బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకు వెళ్లాయి. బంకర్లో హిడ్మా ఉన్నాడన్న డౌట్తో వేటలో 4 హెలికాప్టర్లు, 20 మానవరహిత వైమానిక వాహనాలు, యుఏవీలు, 2 డ్రోన్ స్క్వాడ్రన్లు, ఎన్టీఆర్ఓ శాటిలైట్ చిత్రాలు, మ్యాప్స్తో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. కానీ అటాక్స్ నుంచి మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నారు. కర్రెగుట్టల ప్రాంతం మావోయిస్టులకు బలమైన స్థావరం.
ముఖ్యంగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ నెంబర్ 1 ఇక్కడ ఎక్కువగా సంచరిస్తుంది. ఈ బెటాలియన్ మావోయిస్టుల అత్యంత ప్రమాదకరమైన సాయుధ విభాగాల్లో ఒకటి. కర్రెగుట్టలు తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నాయి. ఇది మావోయిస్టులకు శిక్షణ కార్యకలాపాలు నిర్వహించడానికి అనుకూలమైన ప్రదేశం. చివరకు ఈ ప్రాంతంపై భద్రతా బలగాలు కంట్రోల్ సాధించాయి. ఇదే కాదు, ఇలా ఎన్నో కంచుకోటల్ని టచ్ చేశాయి. కర్రెగుట్టల్లో ఆపరేషన్ కొనసాగుతున్నప్పుడే శాంతి చర్చల ప్రస్తావన తెరపైకొచ్చింది. కేంద్రంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని చాలాసార్లు మావోయిస్టు నేతలు స్పష్టం చేశారు. పౌర హక్కుల సంఘాలే కాదు, కొన్ని పార్టీలు కూడా డిమాండ్ చేశాయి. కానీ సర్కారు నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. మావోయిస్టుల డిమాండ్లను పట్టించుకోకుండా భద్రతా బలగాలు ముందుకెళ్లాయి. రాత్రి పగలు డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కోసం బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఊహించని రీతిలో ఎన్కౌంటర్లు జరుగుతుండటంతో మావోయిస్టులకు మరో దారి లేకుండా పోయింది. ఈ 2-3 ఏళ్లలో మావోయిస్టుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అడవుల్ని భద్రతా దళాలు రాత్రనక పగలనక గాలిస్తున్నాయి. మావోయిస్టుల కోసం రాత్రుళ్ళు అడవుల్లో గాలింపు చర్యలు ఎప్పుడూ జరగలేదు. అలాంటిది కొన్నాళ్లుగా అణువణువు వెతుకుతున్నారు. మావోయిస్టుల అగ్రనేతలే ఏకైక టార్గెట్గా ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. కోబ్రా, సిఆర్పిఎఫ్, గ్రేహౌండ్స్, బస్తర్ ఫైటర్స్, పోలీసుల్లో చాకుల్లాంటి వేలాది మందిని ఎంపిక చేసి ఆపరేషన్ కగార్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ ఏఓబీ ఏరియాల్లో ఆపరేషన్ కగార్ ముమ్మరంగా కొనసాగుతోంది. కర్రెగుట్ట లాంటి మావోయిస్ట్ షెల్టర్ జోన్లలో కూంబింగ్ జరుగుతుందంటే ఆపరేషన్ కగార్ ఏ రేంజ్లో ఉందో తెలుస్తోంది. ఒకవైపు అడవుల్లో వేలాది మంది గాలింపు చర్యలు, మరోవైపు ఆకాశ మార్గంలో హెలికాప్టర్లు, డ్రోన్లు, ఇంకోవైపు మందుపాతరలు, బాంబులను పసిగట్టేందుకు వందలాది డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. ఆపరేషన్ కగార్ టార్గెట్ అంతా మావోయిస్టుల అగ్రనేతలే. వీరిలో మోస్ట్ వాంటెడ్ హిడ్మాతో పాటు మరికొందరు టాప్ లీడర్లే. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకునే అవకాశం లేకుండా అన్ని వైపులా అష్టదిగ్బంధనం చేస్తున్నాయి బలగాలు. ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు చనిపోవడమో లేకపోతే ఆయుధాలను వదిలేసి లొంగిపోవడమో ఏదో ఒకటే జరగాల్సిందేనంటున్నాయి. ఆపరేషన్ కగార్లో భాగంగా గతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య చాలా ఎన్కౌంటర్లు జరిగాయి. ఎన్నోసార్లు హిడ్మా, దేవా లాంటి కొందరు అగ్రనేతలు తప్పించుకున్నారు. వీళ్లు ఎలా తప్పించుకుంటున్నారన్నది మిస్టరీగా మారింది. అందుకే ఈ మధ్య లోకల్ పోలీసులను ఆపరేషన్ నుంచి దూరంగా ఉంచి ఇతర రాష్ట్రాల పోలీసులు భద్రతా దళాలతోనే సెర్చింగ్ కొనసాగిస్తున్నారు. అన్ని వైపులా భద్రతా దళాలు కాపలా కాస్తుంటే అడవుల్లో జల్లెడ పడుతున్నారు వేలాది మంది జవాన్లు. సపోర్టుగా హెలికాప్టర్లు, డ్రోన్లు వాడేస్తున్నారు. దశాబ్దాల పాటు మావోయిస్టులకు కంచుకోటలుగా నిలిచిన అడవులు, అటవీ గ్రామాల్లో భద్రతా దళాలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. అంటే మావోయిస్టుల సేఫ్ జోన్లు, షెల్టర్ జోన్లు భద్రతా దళాల స్వాధీనమవుతూ వస్తున్నాయి. భీమారంపాడు, పూజారి కాంకేర్, పామేడు, ఊసూరు, చెర్ల, వెంకటాపురం, వాజేడు గ్రామాల్లో భద్రతా దళాల అధికారులు రిజర్వ్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు. నంబాల కేశవరావు కథ ముగిసింది. ఇప్పుడు మిగిలింది హిడ్మా. అతను చిక్కితే ఆపరేషన్ కగార్లో చివరి అంకమే అవుతుంది. దశాబ్ద కాలంగా పోలీసులకు, సిఆర్పిఎఫ్ సిబ్బందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు హిడ్మా. మావోయిస్టు ఉద్యమంలో ప్రస్తుతం అందరికంటే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. ఆయన సారథ్యంలోనే కోబ్రా, పోలీసులపై మెరుపు దాడులు జరుగుతున్నాయి. ఒక్క హిడ్మాను అడ్డు లేకుండా చేస్తే ఇక దేశంలో మావోయిజాన్ని అంతం చేసినట్లేనని భద్రతా దళాలు భావిస్తున్నాయి. అందుకే హిడ్మా కోసం ఎప్పటినుంచో వేట కొనసాగిస్తున్నాయి కోబ్రా బలగాలు. అబూజ్మంట్ అడవులపై మంచి పట్టున్న హిడ్మా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూనే ఉన్నాడు. ఒకప్పుడు పోలీస్ పంజా విసిరితే మావోయిస్టుల రివెంజ్ అదే స్థాయిలో ఉండేది. దాడికి ప్రతిదాడి అన్నట్లుగా ఉండేది. ఇటీవల వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నా అక్కడి నుంచి రియాక్షన్ లేదు. దీన్ని బట్టి మావోయిస్ట్ క్యాడర్ గణనీయంగా తగ్గిందని తెలుస్తోంది. రివెంజ్ అటాక్ ఏమో గాని ఉన్నవాళ్లను కాపాడుకుందనేలా మావోయిస్టు పార్టీ పరిస్థితి ఉంది. తుపాకులతోనే రాజ్యాధికారం వస్తుందని, సామాన్యులకు మేలు జరుగుతుందని అడవి బాట పట్టిన మావోయిస్టుల పోరు చివరికి వచ్చింది. నంబాల కేశవరావు లాంటి లీడర్లు లేకపోవడం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుంది. వరుస షాకులతో మావోయిస్టుల గన్నులో వెన్ను విరిగిపోతోంది. ఆయువు పట్టు లాంటి దండకారణ్యంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చలపతి, సుధాకర్, రేణుకా వంటి టాప్ లీడర్లు మృతి చెందారు. ఈ 5 నెలల్లోనే దాదాపు 300 మంది మావోయిస్టులు చనిపోయారు. 2023లో 280 మందికి పైగా మృతి చెందారు. 2024లో 300 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఇప్పటికే 300 మంది దాకా మావోయిస్టులు మరణించారు. టార్గెట్ రీచ్కు మిగిలింది 10 నెలలే. ఆపరేషన్ కగార్ దూకుడు ఇలాగే ఉంటే కేంద్రం లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.